మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోని వేలాల గట్టు మల్లన్న దేవాలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. గట్టు మల్లన్న దేవాలయం మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ రేణుకుంట శ్రీనివాస్ అందిస్తారు. వేలాల గట్టు మల్లన్న స్వామి దివ్యమంగళ కృపా కరుణా కటాక్షితరస్తు తదాస్తు ఓషోపచార పూజా రుద్రాయ నమః నీలకంఠాయ నమః నమద్రాయ నమః రుద్ర భగవతాయ నమః విశ్వేశ్వరాయ నమః విశ్వనాథాయ నమః నమః శివాయ నమః. శివుడా నీ పూజ సీతారగిస్తున్నావు భగవంత నీ పూజ ప్రార్థన బ్రహ్మ భోర్భోస్వాహవితుర్వరేణ్యం సీతారాల గుట్టలు చీకటి కనులు బిజ్జురాల గుట్టలు భీమని పాదాలు మహాశివరాత్రి పర్వదిన పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా శివాలయాలను కూడా శివనామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి కనబడుతుంది. మన ప్రస్తుతానికైతే మంచిర్యాల జిల్లా వేలాల గట్టుమల్ల స్వామి ఆలయంలో ఈ ఆలయం చాలా ప్రత్యేకత ఉంది. పాండవులు 500 సంవత్సరాల క్రితం పాండవులకు ప్రత్యేక పూజ చేసిన ఒక ప్రతిష్ట ఉంది కనుక ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి, ఎలాంటి పూజ జరుగుతారో మనతో పాటు ఆలయ ప్రధాన పూజారు ఉన్నారు. అక్కడ చెప్పండి ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి, ఎలాంటి పూజ జరుగుతుంది ఇక్కడ? ఓం నమ శివాయ. వేలాల గట్టు మల్లన్నాయ నమః. ఇక్కడ ఏంటంటే సుమారు 500-600 సంవత్సరాల కిందట పాండవులు వచ్చి ఇక్కడ ఈ మల్లన్న స్వామి విగ్రహాన్ని స్థాపించారని చెప్పి చరిత్ర చెప్తున్నది. ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వచ్చి మల్లన్న స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు. వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత మొక్కులు చెల్లించుకుంటారు. వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చి మల్లన్న స్వామి దర్శనం చేసుకుంటారు. మహాశివరాత్రి రోజు ప్రత్యేక ఎలాంటి పూజలు ఉంటాయి, ఎలాంటి పూజలు చేస్తారు ఇక్కడ? ఇప్పుడు మహాశివరాత్రి రోజు రాత్రి 12 గంటలకు నిషి పూజ అని చెప్పి జరుగుతాయి. పంచామృతాలతోటి స్వామివారికి అభిషేకం చేసి బిల్వదళం పెట్టి ఇక్కడ పూజలు జరుగుతాయి. గంట సేపు కార్యక్రమం ఉంటుంది రాత్రి 12 గంటలకు. గత సంవత్సరం ఈ సంవత్సరం ఎలాంటి ఏర్పాటు చేశారు, ఎంతమంది భక్తులు పెరిగే అవకాశం ఉంది? ఇప్పుడు ఈసారి మేడారం జాతర ఉన్నా కానీ ఇంకా భక్తులు పెరిగే అవకాశం ఉన్నది. సౌకర్యాల విషయంలో కూడా ఇక్కడ టెంట్ సౌకర్యాలు కానీ భక్తులందరికీ వచ్చిన వాళ్ళకు నీళ్ళ సౌకర్యం కానీ ఇక్కడ అధికారులు, స్థానిక మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారి సహకారం, స్థానిక సర్పంచ్ గారి సహకారం, చైర్మన్ గారు అందరు కలిసి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంకా మంచి మెరుగైన సేవలు అందించాలని ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన పూజ చెప్తున్నారు. ఇది ఒక ప్రత్యేకమైన దేవాలయము, ఈ స్వయంభూ దేవాలయము. పాండవులు ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్టాపించినాక ఇక్కడ ప్రతి ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే మహాశివరాత్రి రోజు గట్టుమల్లన్న స్వామిని దర్శించుకుంటే తమ కోరికలు తీర్తాయని చెప్పేసి భక్తుల కొంగు బంగారం నుంచి వేలాల గట్టుమల్లన్న స్వామికి భక్తులు భారీగా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్, వింటివి తెలుగు.